అన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కూడా దేశంలో బలమైన పార్టీకి ఎదగబోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి మరలా నేనుంటే బాగుండని ప్రజలు ఫీల్ అవుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు. సో ఈ రెండు అంశాలు తీసుకుంటే ఎలా అనిపిస్తుంది, అసలు ఏం చెప్తారు? దేశంలో కాదండి, ముందు మన పక్కన ఉన్న తెలంగాణలో ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు పార్టీ స్థాపిస్తున్నారు, ఎప్పుడు అక్కడ అధ్యక్షుని పెడుతున్నారు, ఇప్పుడు అక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు. ముందు తెలంగాణలో ఎక్కడ పెడుతున్నారు చెప్పానండి. దేశంలో బలమైన పార్టీ కింద పక్కకు పెడతాం. ముందు మన పక్కనే ఉన్న ఒక తెలుగు రాష్ట్రంలో తెలుగువారిగా మనం మొన్నటిదాకా 2014 ముందు వరకు కలిసి ఉన్న రాష్ట్రంలో, విడిపోయిన రాష్ట్రంలో ఇప్పుడు 2 రాష్ట్రాలుగా విడిపోయాం. అక్కడ ఎప్పుడు పెడుతున్నారు, అప్పుడు ఎప్పుడు పెడుతున్నారు, మీ పార్టీస్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు, దానికి కేసీఆర్ గారు పర్మిషన్ ఇచ్చారా, కేటీఆర్ గారు పర్మిషన్ ఇచ్చారా? మీరు ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి ముందు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? ఎందుకంటే దేశం అంటే దాంట్లో కూడా తెలంగాణ ఒక పార్టీ కదా. ఆయన కేసీఆర్ కూడా దేశకి నేత అని తిరిగాడు. ఆయన కూడా 100 కార్లు వేసుకుని మహారాష్ట్ర పోయిండు, ఆడిపోయిండు, ఈడిపోయిండు, కట్ చేస్తే ఒక ఎంపీ కూడా లేడు మన ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో. సరే ముందు దేశకి బాపు అన్నాడు, అది అన్నాడు, ఇంత అన్నాడు, అంత అన్నాడు బాపు కేటీఆర్. అబ్బో ఏమన్నాడు, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడని చెప్పి భారీ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అని చెప్పి కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బాబు గారిని అరెస్ట్ చేయండి. ముందు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా మీరు తెలంగాణలో మీ పార్టీ పెట్టడానికి? అలాగే తమిళనాడులో మీ మీద వివాదాస్పదంగా, అంటే మీ మీద వ్యక్తిగతంగా లేకుండా మీ మీద మీరు చేస్తున్న తప్పులు ఎత్తి చూపించిన అప్పుడు మీ పార్టీ ఎంపీ గారి మీద ఒక పక్కనే ఉన్న ఒక తమిళ రాష్ట్రంలో డబ్బులు ఇవ్వద్దని చెప్పి అప్పుడు ఒక పెద్ద మనిషికి మీరు రాశారు కదా. మరి ఆ రాష్ట్రంలో ఎప్పుడు మీరు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు? మీరు యల్లంకలో ఉన్న మీ ప్యాలెస్లో ఉన్న యల్లంక ప్యాలెస్ ఉంది కదా, ఒక రాష్ట్రంలో యల్లంక అనే ప్యాలెస్లో ఉంది, అక్కడ మీరు పార్టీ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు? కేరళలో మీ పార్టీ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు? గోవాలో మీ పార్టీ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు? యానంలో మీ పార్టీ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు? మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్ ఇట్లాగా. ఎందుకంటే మీరు పెద్ద మీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి. ఓయమ్మ ఇన్నికి బంచ్ ఉంది, నీ ఎలక్షన్ అఫిడవిట్ ప్రింట్ తీయాలంటే ఇన్ని పేపర్లు కావాలంట. అంటే మీరేంటి, అధికారంలో రాకముందే మీ తండ్రి గారిని అడ్డం పెట్టుకుని మీరు బోర్డు అంతా సంపాదించుంటారు. వాటి మీద మీరు 16 నెలలు జైల్లో ఉన్నారు. సోనియా గాంధీ ఇరికిచ్చింది, చంద్రబాబు నాయుడు ఇరికిచ్చారు. ఆ కేసుల చుట్టూతో తిరుగుతున్నారు. ఆ కేసులకు రాలేనని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పారు. దాని కేసులు వాదించిన వాళ్ళు ఎవరైతే లాయర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఈ గవర్నమెంట్లో, మీ గవర్నమెంట్లో పదవులు ఇచ్చుకున్నారు. అవన్నీ చూసుకున్నారు. అవన్నీ సెకండరీ. ఓకే, అసలు మీరు బలమైన పార్టీ అంటే ముందు తెలంగాణలో ఏరి, తెలంగాణ కాదబ్బా ముందు ఖమ్మంలో ఏరి, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పక్కన ఉన్న ఖమ్మం మీకు అప్పుడు చాలా ముఖ్యమైన జిల్లాలో ఖమ్మంలో మీరు బలమైన పార్టీ ముందు ఎదుగుని. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మీ బలమైన పార్టీ గారికి. కానీ సరే కానీ నా వెంట్రుకు కూడా పీకలేని అన్నారు, బొచ్చు మొత్తం పీకి పెట్టారు ప్రజలు. మరి 30 ఏళ్ళు అధికారం అన్నారు, 5 సంవత్సరాలుగా తన్ని పక్కకు పెట్టారు. చంద్రబాబు ఈజ్ నథింగ్ అన్నారు. ఈసారి చంద్రబాబునే డిసైడింగ్ ఫ్యాక్టర్, అది అందరికీ తెలుసు. వై నాట్ 175 అన్నారు. కొన్ని ఏరియాలో డిపాజిట్లే రాలేదు మొన్న 2024 ఎలక్షన్లో. సింగిల్ సింహం అన్నారు. 2003లో 2004లో మీ నాన్నగారు ఎవరెవరితో పొత్తు పెట్టుకున్నారని టీఆర్ఎస్, సిపిఎం, దాని తర్వాత కాంగ్రెస్, చిన్న చితక పార్టీలు, అన్ని పార్టీలతో పెట్టుకుని మీ నాన్నగారు సీఎం అయ్యారు. 2019లో నువ్వు ఎవరితో లోపాయి గారు ఒప్పందం చేసుకున్నావు? టీఆర్ఎస్తో చేసుకున్నావు, బీజేపీతో చేసుకున్నావు, సిపిఎంతో చేసుకున్నావు. అందరితో లోపాయి గారు ఒప్పందం వెనకాల పెట్టుకుని 2019లో నువ్వు గెలిచినావు. ఓకే, నెక్స్ట్ చొక్కాలు మడత పెట్టాలన్నావు. ఇప్పుడు నీ చొక్కాలు మడత పెట్టేసి టైం వచ్చింది. సిద్ధమా? మేమెంత సిద్ధం అన్నాం. మా డివిజన్ మొత్తం సిద్ధం అన్నాం, మా బూత్ మొత్తం సిద్ధం అన్నాం. ఖచ్చితంగా బూతుల్లో మెజార్టీలు కూడా రాలేదు బిడ్డ నీకు. మీకు మంచి జరుగుతుంది అనుకుంటేనే ఓటేయండి అన్న. వాళ్ళకి మంచి జరగలేదు కాబట్టే ఓటేయింది నీకు. మంచి జరగలేదు కాబట్టే 100లో 60 మంది నీకు ఓటేయలేదు, 39 మంది నీకు ఓటేశారు. అది ఎందుకు వేశారో ఏంటో వాళ్ళకే తెలియాలి. కట్ చేస్తే పంగనామాలు 11 సీట్లు. నా మతం మానవత్వం ఉన్నావు కదా. సరే, మతం మానవత్వం. మరి వైజాగ్లో బ్లైండ్ పీపుల్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ వాళ్ళు ఉంటున్న ఆశ్రమాన్ని ఆదివారం నాడు ఎందుకు తొలగించో? ఆదివారం నాడు పూట ఎందుకు? మరి నీ మతం మానవత్వమా? సరే, ఎల్జీ పాలిమర్స్లో దుర్ఘటన జరిగింది, ₹1 కోటి చొప్పున ఇచ్చానని ప్రకటించు. ఎంతమందికి ఇచ్చో? ఆ మానవత్వం ఏది? సరే, ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్
గాజువాక ఎమ్మెల్యే నీ గుడ్డి మినిస్టర్ మీద హయ్యెస్ట్ మెజార్టీతో గెలిచాడే, ఆయన కాంప్లెక్స్ని ఎందుకు కూల్చో అంటే అది నీ మతం మానవత్వం మతమా? అలాగే మరి నీ మల్లాది విష్ణు పంచమ తండ్రాది గారిని అనరాని మాట్లాడినాం, మరి ఆయన పిలిచి హెచ్చరించావా? అది మతం మానవత్వమా? జోగి రమేష్ గారు సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడికి వెళ్తే నీ హెచ్చరించకుండా ఉండ, అది నీ మతం మానవత్వమా? అలాగే బీరు బాగాలేదని అని అంటే ఒక కుర్రాడు అంటే తెల్లారి చనిపోయాడు, అది మానవత్వమా? ఆడోళ్ళ మీద నీ వైసీపీ వాళ్ళు ట్విట్టర్లోను ఫేస్బుక్లోను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళని ఎవరిని పిలిచి హెచ్చరించకుండా ఏది ఆడి పేరేంటి చిన్న మిల్లెట్స్ రెడ్డి సజ్జల భార్గవరెడ్డి గారు ఇష్టం వచ్చిన సారంగా తెనాల్లో అమ్మాయి సూసైడ్ చేసుకునేటట్టు అమ్మాయిని ట్రైన్ కింద దోసి చంపారు, దాని మతం మానవత్వమా? ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే అసలు నువ్వు చేసిన అక్రమాలు ఎన్నో. ఇసుక ఆపేసి పేదవాళ్ళని కడుపు కొట్టి మానవత్వమా? నీ మతం మానవత్వమా? మునిగిపోయే చోట శ్మశానాల దగ్గర ఇళ్ల స్థలాలు ఇచ్చి అది నీ మతం మానవత్వమా? డోర్ డ్రైవర్ నీ కారు నీ ఎమ్మెల్సీ ఆడి పేరేంటి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆడిని పెట్టుకుని వాడు కేసు ఫైల్ చేయకుండా బెయిల్ వస్తుందని చెప్పి పెట్టుకుని కోర్టులో నుంచి మళ్ళీ బెయిల్ మీద వస్తే ర్యాలీగా తీసుకొస్తే ఆడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా దాని మానవత్వమా? ఆంధ్రప్రదేశ్లో యథేచ్ఛగా గంజాయి సరఫరా చేస్తూ భారతదేశం మొత్తం మీద ఎక్కడ గంజాయి దొరికితే అది ఆంధ్రప్రదేశ్, దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో దొరకడం అది మానవత్వమా? నీ మతం మానవత్వం. నీకు సాక్షాత్తుగా నీ కొంప దగ్గరలో ఇవన్నీ అసంఘటిత కార్యక్రమాలు జరుగుతున్నాయంటే నీ మతం మానవత్వమా? నీ కొంప ఎవరికి కనబడకూడదని చెప్పి చుట్టూ తిప్పి వెళ్ళి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఫోన్ సిగ్నల్ కూడా లేకుండా చేసి ఎన్ని చేసి దాన్ని నీ మతం మానవత్వం అంటావా? ఎక్కడో అశోక్ గజపతి రాజు గారు తెలుసు కదా, ఎన్నో దాన ధర్మాలు చేసి ఎన్నో వేల దేవాలయాలు ధర్మకర్తగా ఉన్న ఆయన అశోక్ గజపతి రాజు గారిని ఇబ్బంది పట్టడం నీ మతం మానవత్వమా? అదే ఆయన్ని అనరాని మాట్లాడిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఆయన ఏమీ మాట్లాడకుండా ఉండడం నీ మతం మానవత్వమా? ఏమి చెప్పు నీ మతం మానవత్వం? గుళ్ళో రథాలు తగలపడితే దాని మీద సరిగ్గా ప్రచారం సిట్టుగా అప్పుడు కమిషన్ కూడా వేయకుండా నీ ఓడు వచ్చి గుళ్ళో దౌర్జన్యం చేసి పూజ సరిగ్గా చేయలేదు, పూజారిని కొడితే వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా అది దాన్ని అట్లా ఉంచుకుని నీ మతం మానవత్వమా? చెప్పు, నీ మతం ఏంటి? మానవత్వమా నీ మతం? చెప్పు, నీ మతం ఏంటి? నీ మతం మానవత్వం కాదు, కసాయితత్వం, క్రూరత్వం. ఎవడైనా పచ్చగా ఉంటే చూడలేని తనం, ఓరవలేని తనం, ప్రజలు సంక్షేమంగా ఉంటే వారం లేని తనం. సరే, బాబు గారు 25,000 ఇస్తా అన్నారు మొన్న విజయవాడలో ఫ్లడ్స్ వచ్చింది, అప్పుడు నువ్వేమనాలి? 25,000 ఏం సరిపోతే 30,000 అని అడగాలి. పోనీ నువ్వు వచ్చావా? ఆ 25,000 ఇస్తే సరిపోద్దులే వాళ్ళకి ఎందుకులే అని మళ్ళీ అని చెప్పి నువ్వు మాట్లాడు. నువ్వు మీ మతం మానవత్వమా? చెప్పు, నీ మతం ఏంటి? మానవత్వమా? వక్స్ఫోర్డ్ భూములు నీ ఓళ్ళకి అన్యాయకరంగా దొబ్బుకు తింటే మానవత్వమా? ఆవు భూముల్ని మడ అడవుల్ని నరికేసి అక్కడ ఇళ్ల స్థలాల కింద ఇచ్చి ప్రకృతిని నాశనం చేయడం దాని మానవత్వమా? చీప్ లిక్కర్లు ఇచ్చి పనికిరాని మద్యం ఇచ్చి అసలు దాంట్లో ఏం కలుస్తుంది ఏమీ తెలియకుండా అది నాసిరకం అని చెప్పి ఆ మద్యం తయారు చేసి డైరెక్ట్గా నువ్వు అమ్ముకొని పేదలు వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టి దాన్ని నీ మతం మానవత్వమా? చెప్పు. ఇంకా నీకు చెప్పాలంటే బోళ్ళు ఉన్నాయి. కౌలుదారుల రైతులకి ఎప్పటి నుంచో పొలాలు చేసుకున్న వాళ్ళ దగ్గర ఆ పొలాలు లాక్కుదొబ్బి అవి సెంటు భూముల కింద ఇచ్చి అది నీ మతం మానవత్వమా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో కోఆపరేటివ్ బ్యాంకులు మొత్తం నాశనం చేశారు, ఇష్టానుసారంగా లోన్లు తీసుకున్నారు, డబ్బులు కట్టట్లేదు. అది నీ పార్టీ వాళ్ళు అట్లా చేశారు, అది నీ మతం మానవత్వమా? లోకేష్ గారి గురించి ఇష్టానుసారంగా, భువనేశ్వర్ గారి గురించి ఇష్టానుసారంగా, లేకపోతే బ్రాహ్మణి గారి గురించి ఎవరైతే లీడర్లు మాట్లాడతారో వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ కూతుళ్ళ గురించి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడడం అది మానవత్వమా? చెప్పు, ఇది నీ మానవత్వం అంటే చెప్పు. నువ్వు పెద్ద ప్రెస్ మీట్ పెట్టు, మన తిరుమల వస్తానని చెప్పి వెళ్ళకుండా పెద్ద ప్రెస్ మీట్ పెట్టు, అది నీ మతం మానవత్వం. మన వాళ్ళు అన్న ఫైర్ ఉన్న అన్నీ బయటికి తెస్తాయి. ఇవన్నీ మాట్లాడుతూ 32 పైగా ఐటీ ఈడీ సిబిఐ కేసులున్న ఒక ఆర్థిక నేరస్తుడు నడుపుతున్న పార్టీ అధ్యక్షుడు నువ్వు. ఇన్ని కేసులు ఓడియడు అమ్మ గోళ 32 కేసులు ఉన్నాయి నీ మీద. అసలు భారతదేశంలో ఎవడి మీదైనా ఇన్ని కేసులు ఉన్నాయా? అవి ఏంటి? నువ్వు ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా కేసులు పెరుగుతాయి అనుకో. వైజాగ్లో ఆ కొండ కూల్చేసి నువ్వు ఇల్లు కట్టుకున్న తర్వాత అది నేను దీనికని చెప్పి కొండని ఆక్రమించి కొండని నాశనం చేసి పర్యావరణం తీసుకొచ్చి ఆ పర్యావరణం అంతా నాశనం చేసి నీ మతం మానవత్వం అని చెప్తావు నువ్వు.
ఇవన్నీ మానవత్వమా? ఊరీడమ్మ గోల మానవత్వం అంటే ఇదా? మానవత్వానికి మీనింగే మార్చేసావుగా. బోసి డీకే అంటే అదేదో పెద్ద బూతులాగా చెప్పి పట్టాభి గారి ఇంటి మీదకి పోయి వాళ్ళ ఇంట్లో చిన్న పిల్ల ఉంటే భయభ్రాంతులకు గురి చేసి ఇంట్లో ఎవరు లేనప్పుడు, అరే రాయలసీమలో చిన్నపిల్లల జోలికి వెళ్ళర్రా, రాయలసీమలో చిన్నపిల్లల జోలికి ఎవరు పోరు. చిన్న పిల్ల ఆడపిల్ల ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో ఉంటే ఇంటి మీదకి జాడి చేస్తే అమ్మాయి ఎంత భయపడుద్ది? అదే తండ్రి కానీ తల్లి కానీ ఉంటే కాపాడతారు వాళ్ళు, అది రక్షిస్తారు, దాక్కుంటారు వాళ్ళు వెనకాలకి వెళ్ళి. కానీ అలాంటి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి నువ్వు దాడి చేస్తే నీ మతం మానవత్వం చెప్తావు. పార్టీ ఆఫీస్ ఏనాడైనా నీ పార్టీ ఆఫీస్ కాడికి వచ్చినోడికి మొద్దు అన్నం పెట్టావా? ఎంతోమంది కార్యకర్తలకి రోజు మధ్యాహ్నం పూట 12:30 1 గంటకి వెళ్తే పిలిచి అన్నం పెట్టే పార్టీ ఆఫీసు, తల్లి లాంటి పార్టీ ఆఫీసు, అలాంటి దాని మీద దాడి చేశారు. అది నీ మతం మానవత్వమా? పోలీసు వాళ్ళని మన ముంబై హీరోయిన్ మీద ఎగదోసి తప్పుడు కేసులు పెట్టి పైగా నువ్వు ఎన్ని చేసి దాన్ని మొత్తం నా మొత్తం మానవత్వం చెప్తావా? ఏమనాలి? మాకైతే అర్థం కావట్లేదు. రాయలసీమలో ఒక సామెత, అది చెప్తే బాగోదులే కానీ వద్దులే.